अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में। क्या कंपनी है? स्वीट का। हाँ स्वीट का। स्वीट का नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कराची बेकरी। ऐसा हुआ कब हुआ? ये 10 बजे। 10 बजे। कितना लोग हुआ है पूरा कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना जने आ गए? 10 लोग होंगे, 10-12 लोग। पूरा कैसा है उन्हें कहाँ गया? वो दूसरे हॉस्पिटल में गए, मेरे को भी ले जा रखे, एम्बुलेंस अभी आई नहीं है ना, अभी जा रहे हैं अभी। आपका नाम क्या है? प्रमोद कुमार। किधर हुआ? सर वो पता नहीं, अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में। क्या कंपनी है? स्वीट का। हाँ स्वीट का। नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कराची बेकरी। ऐसा हुआ कब हुआ? ये 10 बजे। 10 बजे। कितना लोग हुआ है पूरा कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को कितना जने आ गए? 10 लोग होंगे, 10-12 लोग। पूरा कैसा है उन्हें कहाँ गया? वो दूसरे हॉस्पिटल में गए, मेरे को भी ले जा रखे, एम्बुलेंस अभी आई नहीं है ना, अभी जा रहे हैं अभी। आपका नाम क्या है? प्रमोद कुमार। किधर हुआ? सर वो पता नहीं, अचानक सब कुछ ठीक चल रहा था, अचानक कहाँ से गैस लीक हो गया, आग लग गई। किधर है कंपनी किधर है? ये गगन पहाड़ में। क्या कंपनी है? स्वीट का। हाँ स्वीट का। नाम क्या है? मेरा हाँ सुना नहीं वो कंपनी का नाम क्या है? कराची बेकरी। कराची बेकरी। ऐसा हुआ कब हुआ? ये 10 बजे। 10 बजे। कितना लोग हुआ है पूरा कंपनी में? सबको नहीं चोट हुआ ना। हॉस्पिटल को శంషాబాద్ గగన్ పహాడ్లోని కరాచీ బేకరీలో భారీ పేలుడు జరిగింది. బేకరీలోని వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలి 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ సంబంధించి 15 మంది గాయపడ్డారు. శంషాబాద్ గగన్ పహాడ్లోని కరాచీ బేకరీ గోడౌన్లో ఇన్సిడెంట్ జరిగింది. కిచెన్ లో రెగ్యులర్ గా బేకరీకి సంబంధించినటువంటి ఐటమ్స్ సిటీలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కరాచీ బేకరీ యూనిట్స్ కి వీటిని పంపిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ పేరుతో ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున నేపథ్యంలో మంటలో దాదాపు 15 మంది కార్మికులు చిక్కున్నారు. దీంట్లో 15 మంది కార్మికుల్లో 10 మందిని బయట తీశారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ బ్లాస్ట్ అయినటువంటి సందర్భంతో మొత్తం 18 మంది పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇందులో 12 మంది సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించడం, మరికొంతమందిని అపోలో డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి బర్నింగ్ వార్డులో వారికి చికిత్స అందుతుంది. కొంత 60 to 70% కాలినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్సిడెంట్ కి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు రావాల్సిన అవసరం ఉంది. ఇది సిలిండర్ బ్లాస్ట్ తోనే జరిగినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చినటువంటి పోలీసులు ఫైర్ సిబ్బంది సహకారంతో ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఎట్లా జరిగిందనేటువంటిది పూర్తిగా కేసు పూర్వాపరాలు తర్వాత తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మంటలు అయితే కొంత వచ్చాయి. సిలిండర్ బ్లాస్ట్ కాబట్టి పెద్దగా మంటలు రాకపోయినప్పటికీ ఉన్నటువంటి స్పాట్ లోనే పర్ఫెక్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియాలోనే కేవలం ఆ గోడౌన్ ప్రాసెస్ ప్రాంతాల్లో వ్యాపించకుండా కేవలం ఇక్కడ మాత్రమే మంటలు చెలరేగడంతో పూర్తి స్థాయిలో చుట్టుపక్కల అయితే వ్యాపించకుండా ఉన్నాయి. కానీ ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మాత్రం ఎక్కడైనా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించలేరా అనేటువంటిది మాత్రం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఫైర్ సిబ్బందితో పాటు సైబరాబాద్ శంషాబాద్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేస్తున్నారు. కేవలం కిచెన్ లోపల మాత్రమే జరిగింది. అయితే బయట వ్యాపించకపోవడంతో కిచెన్ లో పనిచేస్తున్నటువంటి 18 మందిలో 15 మంది తీవ్ర గాయాలయ్యారు. దీంట్లో 9 మందిని అపోలో డిఆర్డీఓ తరలించారు. మరొక 6గురిని లోకల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వారికి చిన్న గాయాలయ్యాయి. మరో 9 మంది మాత్రం కిచెన్ దగ్గరగా ఉండండి, అంటే వంట సామాగ్రి చేస్తున్నటువంటి వారు కాకుండా ఏదైతే స్టవ్ ఉంటుందో అక్కడ పనిచేస్తున్నటువంటి 9 మందికి తీవ్ర గాయాలు. వారందరినీ అపోలో ఆసుపత్రి నుంచి ప్రస్తుతానికి అయితే చికిత్స అందుతుంది. చికిత్స తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో మనకు విషయాలు తెలిసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.